celebration. Today is all about new beginnings, new friendships and unforgettable memories. Okay, next plant in Vaishnavi. ఇంకేముంది మన చైర్మన్ సార్ని Okay, let's welcome our chairman sir. ఏంటి నువ్వు ఏజ్ ఆఫ్ నర్సింగ్ the forest, but there will be only one lion. Even it is a single. Welcome our chairman of Balaji College of Nursing, Mr. Gopal Reddy sir, onto the dais. గాలి ఆడి చడుకోగా రాయాలో సొంగ ఊళ్ళోకి వచ్చాడో సరే Let's invite our respected director ma'am, Mrs. Veena ma'am, onto the dais. Dedication, care and compassion. We are truly blessed to have such a supportive and inspiring personality among us. Now I would like to invite Mr. Prabhu Rupesh sir onto the dais. Ishwar Reddy sir, onto the dais. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
myself before God and in the presence of this assembly in purity and to practice my profession and will not take or knowingly in the practice of my calling with loyalty I will endeavor to aid the physician in his work and to devote my
giving farewell to the fourth year students. Even that also we feel very happy. The reason for this one is it is a natural phenomenon. That means year by year there is a continuous service activity is growing. For that we are happy. ఇక్కడ మీ మెయిన్గా మీకు కూడా 4 years ఎలా కంప్లీట్ అయిందో అంటే ఈ 4 years ఇక్కడ ఉన్నామా అనే డౌట్ వస్తుంది. అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 4 years అయిపోయినట్టు ఉంటుంది. ఇదే కాకుండా మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎస్పెషలీ మీకు ఆల్రెడీ కాన్వికేషన్కి కూడా మీ సిస్టర్సో మీ బ్రదర్సో వచ్చారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. The reason for inviting those people is at least you will be having some communication and also network with their knowledge. You can gain some knowledge from your seniors and also you will be having some rapport with them. వాళ్ళతో కూడా మీకు కొంత ర్యాపోర్ట్ ఉండి మీరు కొద్దిగా ఫ్యూచర్లో మీరు సెటిల్ అయ్యేటప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో వాటినన్నింటినీ మీరు కొద్దిగా తెలుసుకొని బాగా వెల్ సెటిల్ కావాలని ఫస్ట్ ఫేర్వెల్ ఇన్ ద సెన్స్ విత్ ఇన్ 1 or 2 ఆల్రెడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ యూ డిడ్ వెరీ గుడ్ సర్వీస్ ఇన్ ద హాస్పిటల్ పాస్ట్ 4 or 5 months. That we are very happy. That is to some extent even after entering into your future you may have some idea or to what extent, to how much we earn like that, you may have some idea. But now these 3-4 months అంటే మీరు 3-4 months అక్కడ చేశారు చూడండి సర్వీసు, 4 months 5 months, ఇది మీకు అన్ని విధాల మీ బై గాడ్స్ గ్రేస్ మీ డెవలప్మెంట్కు ఎంతో ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు తెలుసో లేదో మీ సీనియర్స్ కూడా చాలామంది ఆల్మోస్ట్ మీ ఎక్స్టెంట్ ఎలా ఉండిందంటే మీరు ఫీల్డ్లో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఏదో ఒక 10,000 20,000 జీతము అక్కడికి కష్టమనే పరిస్థితుల్లో ఉండేది నర్సింగ్ ప్రొఫెషన్. ఈరోజు అలా కాదు, మన కాలేజ్ నుంచినే మీ సీనియర్సే 70,000 80,000 శాలరీతో కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. దట్ మీన్స్ దట్ మీరు ఫస్ట్ కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనము అలాంటి రీచ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఈ ప్రొఫెషన్ అంటే స్మాల్ ప్రొఫెషన్ అని మీరు ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఫస్ట్ మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఇట్ ఈజ్ డోంట్ థింక్ దట్ ఇట్ ఈజ్ ఏ లిమిటెడ్ ప్రొఫెషన్. కంప్లీట్ ఫ్యూచరు మెడికల్, కంప్లీట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సైడే ఉంటుంది. కానీ ఇది తప్ప ఫస్ట్ ప్రియారిటీ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రీ 2 ఇస్తాయి. ఒకటి ఎడ్యుకేషన్, సెకండ్ మెడికల్. అది మీకు ఎందుకు చెప్తున్నానంటే దాని ఇంపార్టెన్స్ ఎలా ఉంటే మెడికల్కు అంటే ఎడ్యుకేషన్ ఎందుకో మీకు తెలుసు. ఎడ్యుకేషన్ ఉంటే టోటల్ కంట్రీ డెవలప్ అవుతుంది. సెకండ్ మెడికల్ ఉంటే పూర్ టు రిచ్ డిఫరెన్స్ లేకుండా అందరూ కూడా లైఫ్ పీరియడ్ని ఎన్హాన్స్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నారు, మెడికల్, ఎడ్యుకేషను. థర్డ్ వచ్చిందను మీకు నేను స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నది, అదర్ కంట్రీస్లో ఇన్ ద సెన్స్ వెల్ డెవలప్డ్ కంట్రీస్లో మన నర్సింగ్ అనేది థర్డ్ ప్లేస్ను ఆక్యుపై చేసింది. యూ హావ్ టు కీప్ ఇట్ ఇన్ ద మైండ్ దట్ వెల్ డెవలప్డ్ కంట్రీస్లో లైక్ యుఎస్, యూకే, జపాన్, ఫ్రాన్స్ ఇలా వాటిలో తీసుకుంటే కన్నా నర్సింగ్ ఆక్యుపైస్ థర్డ్ ప్రొఫెషన్. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ద మైండ్ ఆల్ దీస్ థింగ్స్. నవేడేస్ సో మెనీ, ఇంతకుముందు అయితే మీరు అనుకున్నట్టు
అనుకునే విధంగా కార్పొరేట్ సెక్టార్ అంతగా డెవలప్ కాలేదు. దానివల్ల ఏదో చిన్న నర్సింగ్ హోమ్స్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇన్ ద సెన్స్ అట్లా ఎలా ఉంటుందంటే ఆ చిన్న స్మాల్ నర్సింగ్ సెంటర్ కేర్ లేకపోయినామంటే వాళ్ళు కూడా నెక్స్ట్ ఎవరో జూనియర్ వస్తే ఉండే సీనియర్ పంపించేయడము, అలా చేయడం వల్ల ఏమైంది, ప్రొఫెషన్ లిమిటెడ్ అయిపోయింది. దానివల్లనే ఇప్పుడు అలా ఏం లేదు. మీ కార్పొరేట్ మ్యాక్సిమం హాస్పిటల్ అంతా రన్ అయ్యేది నర్సింగ్ ప్రొఫెషన్తోనే, మీకు తెలుసు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. వన్ హాస్పిటల్ మే హ్యావ్ 10 nurses, 20 nurses, 100 nurses, but no hospital will have 100 doctors, 200 doctors, 500 doctors. A hospital may have 5 doctors. Most familiar corporate, if you take most familiar corporate hospital also, very limited, it may extend beyond 50. You keep it in the mind that, but total hospital runs with nursing. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటి. మీకు వెరీ క్లియర్గా తెలుసు, మీ బ్రదర్సో సిస్టర్సో, ఇంక్లూడింగ్ మై బ్రదర్ సిస్టర్, మీ బ్రదర్సో సిస్టర్సే కాదు, మై బ్రదర్ సిస్టర్, దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ ఇన్ ద ఐటీ కంపెనీ. బట్ మార్నింగ్ ఎప్పుడన్నా నేను కాల్ చేస్తే వాళ్ళు చెప్పే వర్డ్ ఒకటే, మా ప్రొఫెషన్ ఈ రోజైనా ఉండొచ్చు, ఈరోజు ఈవినింగ్ కూడా ఉండకుండా కూడా పోవచ్చు. ఇన్ ద సెన్స్ ఆ జాబ్ ఉండకుండా కూడా పోవచ్చు. మీకు అందరికీ తెలిసి విషయం వెరీ క్లియర్గా, వాళ్ళేం మొమాటంగా ఏం చెప్పడం లేదు. ఈ జాబ్ అనేది ఈ మినిటా నెక్స్ట్ మినిటా అని ఉంటుంది, అది మీకు తెలుసు. కానీ మీ ప్రొఫెషన్ అలాంటి పరిస్థితే ఉండదు. ఐటీ సెక్టారు అప్డేట్ చేసుకోకపోతే, ఎవరన్నా ఒక ఐటీ ప్రొఫెషనల్ వచ్చిందో అప్డేట్ చేసుకోకుండా ఓల్డ్ కాన్సెప్ట్తో ఉన్నారంటే వాళ్ళ జాబ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కానీ మీ పరిస్థితి అలా కాదు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా మీ ప్రొఫెషన్ అనేది పర్మనెంటు, ఎఫెక్టివ్, ఎఫిషియంట్. మీ హ్యాండ్ లేదే పేషెంట్ బయట వచ్చే ఛాన్స్ లేదు. డాక్టర్ లేకుండా కూడా ఓ పేషెంట్కి ట్రీట్మెంట్ జరగచ్చేమో కానీ నర్సు లేకుండా ఏ హాస్పిటల్లోనా పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది జరగదనేది వాస్తవము, అది మీకు తెలుసు. సో ఆల్ ఆఫ్ యూ బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ ప్రొఫెషన్. నవ్ ఇట్ సెల్ఫ్ యూ మస్ట్ హ్యావ్ సమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీకు ఫస్ట్ మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు మీ స్టెప్పింగ్ ఎలా ఉంటుందో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఏదో అలా బయట వెళ్తున్నాము, సరే ఎక్కడో వెళ్తే ఎవరో ఒక 10,000 జీతం ఇస్తారు, సరే ఏదో జరిగిపోతుంది, ఇది ఫస్ట్ మీ బ్రెయిన్లో నుంచి తీసేయండి. మనం ఎంటర్ అయ్యేదే మన స్టెప్పింగ్ని ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. అదే ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి మీరు. అక్కడి నుంచినే మీ కెరియర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మీ సెలెక్షన్ అలా ఉండాలి. డోంట్ సెలెక్ట్ అంటే నేను చెప్పేది 4 హాస్పిటల్స్ తిరగండి, మీ సీనియర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, ఎక్కడైతే ఎఫెక్టివ్గా ఉంటుంది అనిపిస్తుందో ఇంకా 10 మందితో హెల్ప్ తీసుకోండి, అక్కడ స్టెప్పింగ్ చేయండి. మీకు కూడా డెవలప్ అయ్యేదానికి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఏదో డిగ్రీ అయిపోయింది, ఓ పేపర్ తీసుకున్నాము, దీని చేతిలో పట్టుకొని ఇక్కడ లోకల్లో ఎక్కడో వచ్చిన డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి పోయి మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours వర్క్ చేసినాము, సరే ఇంతే కదా లైఫ్ అని లైట్ తీసుకోవద్దు. ఈ రోజు నుంచినే నేను చెప్పేది, మీ డిగ్రీ మీ చేతిలోకి వచ్చిన వెంటనే మీకు యూ హ్యావ్ అంటే ఈరోజు వేరే, మీ డిగ్రీ మీరు తీసుకున్న తర్వాత మీ క్యాలిబర్ వేరే, మీకు తెలుసు ఆ విషయం. కాబట్టి డిగ్రీ తీసుకున్న వెంటనే మీ ఎఫర్ట్స్ అనేటివి మ్యాక్సిమం ప్లేస్ చేయాలి, మంచి పొజిషన్లో సెటిల్ అయ్యేటట్టు చూడాలి ఒకటి. నెక్స్ట్ మీరంతా కూడా సోషల్ నెట్వర్క్ను, కమ్యూనికేషన్ను బాగా అవైల్ చేసుకొని దాని ద్వారా అంటే మీరు వీలైనంత వరకు సెల్ ఫోన్స్ కానీ రెడ్యూస్ ద స్క్రీన్ టైం, అంటే ఎక్కువ స్క్రీన్ టైము అవైల్ చేసుకోవద్దండి.
సెల్ ఫోన్స్ను వాడేది కొద్దిగా తగ్గించండి. వాటిని వాడే పద్ధతి కూడా ప్రాపర్గా ఓ 10 మినిట్స్ మీకు నేను జనరల్గా చెప్తా ఉంటా, ఓ 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ దాన్ని రిక్రియేషన్కి వాడుకున్నా అట్లీస్ట్ 1 అవర్ 2 అవర్స్ మన కెరియర్ సెటిల్ అయ్యేదానికి వాడుకోవాలని వెరీ స్పెసిఫిక్గా ఈవెన్ నార్మల్ స్టూడెంట్స్ కూడా అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు కూడా స్క్రీన్ టైం కొద్దిగా తగ్గించి మీరు మీ కెరియర్కు ఉపయోగపడే విధంగా ఆ స్క్రీన్ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. సెకండ్ వచ్చింది మీరు మేజర్గా ఫేస్ చేస్తూ ఉండే ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసేది కమ్యూనికేషన్ దగ్గర మీరు ల్యాగింగ్ అని ఉన్నారంటే మ్యాక్సిమం నేను ఏం అబ్జర్వ్ చేస్తే ఏమనుకుంటున్నారంటే మీకు ఇంతకు ముందే చెప్పింటారు, చాలాసార్లు క్లాసుల్లోకి వచ్చి చెప్పాను. మీరు ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ వరకు మీ స్టాండర్డ్ వేరే, ఫస్ట్ ఇయర్ మీ స్టాండర్డ్ వేరే, సెకండ్ ఇయర్ మీ స్టాండర్డ్ వేరే, థర్డ్ ఇయర్ మీ స్టాండర్డ్ వేరే, ఫోర్త్ ఇయర్ మీ స్టాండర్డ్ వేరే. మీరు డిగ్రీ మీరు అవార్డ్ అయిన తర్వాత మీ స్టైల్ వేరే ఉంటుందని నేను చెప్తా ఉంటాను. ఈరోజు మీరు వేరే, డిగ్రీ అవార్డ్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ వేరే. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు మీ ఫ్యూచర్నంతా చాలా మంచిగా మలుచుకోవాలని, ఈ ఫ్యూచర్ను చాలా మంచిగా మలుచుకోవాలని. రెండోది వచ్చిందిను మీ నెట్వర్క్ అంతా కూడా ఆ లెవెల్లోనే డెవలప్ కావాలని మరీ కోరుకుంటున్నాను. దాంతో బట్టి మిమ్మల్ని ఇంతమంది అంటే మీరు ఇంతవరకు ఈ 4 ఇయర్స్ మాతో జర్నీ చేసినందుకు అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఉన్నందుకు సదా వన్స్ అగైన్ థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ 4th ఇయర్ స్టూడెంట్స్ ఫర్ యువర్ జర్నీ. అంటే మీకు తెలుసు మనం కాలేజ్ అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చాము. ఈ మధ్యలో కూడా మీ సపోర్ట్ కూడా ఎంత ఉండింటుంది. దానికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్. మీకు మీ ప్రత్యేకంగా మీ పేరెంట్స్కు, మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఏ ఉద్దేశంతో అయితే మిమ్మల్ని ఇక్కడ చేర్పించారో దాని వరకు అంటే నా సైడ్ నుంచి మన ఆర్గనైజేషన్ సైడ్ నుంచి నాకు తెలిసినంత వరకు ఏ అమ్మాయికి కానీ ఏ అబ్బాయికి కానీ ప్రతి సెకండు దీంట్లో కొన్ని స్టెయిన్స్ పెయిన్స్ ఉంటాయి. నాకు తెలుసు, మీకేం తెలియదు ఏం లేదు, నాకు తెలుసు. అలాంటివి ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీకే నేను ఫస్ట్లోనే చెప్తా ఉంటా, 4th ఇయర్ వరకు వీలైనంత వరకు దగ్గర రానికండానే ట్రై చేస్తానని. మీకు కూడా తెలుసు ఆ విషయం. 4th ఇయర్ తర్వాత సిస్టమ్ వేరే ఉంటుందని కూడా చెప్పాను నేను. దాన్ని నేను మర్చిపోలేదు, మీరు కూడా ఏం మర్చిపోవద్దండి, ఓకేనా? అంటే సార్ డిస్టెన్సే మెయింటైన్ నేనే ఫస్ట్ ఇయర్లోనే నేనే చెప్పాను, ఐ విల్ మెయింటైన్ డిస్టెన్స్. కొంచెము ఆ ఫేస్ నేను పెట్టే ఫేసు నా ఫీలింగ్స్ కూడా మీకు అలానే అనిపించాలనే నాకు తెలిసే నేను అలా బిహేవ్ చేస్తానని కూడా చెప్తాను మీకు వెరీ క్లియర్గా. అర్థమైందా మీకు? నన్ను మీరు తిట్టుకుండేలాగానే ఉండాలి, హెసిటేట్ చేసేలాగానే ఉండాలి. ఎంతవరకు అంటే 4th ఇయర్ వరకు. అదే నాకు కావాల్సింది. అది దేనికోసమో కూడా మీకు తెలుసు, టు ఫుల్ఫిల్ యువర్ పేరెంట్స్ ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్. అదే ఇట్ ఈస్ నాట్ ఫర్ అదర్వైజ్. అంటే ఇదేమన్నా మీకు ఓ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ సార్, లేదంటే మీరు అట్లా ఫీల్ అయితే నాట్ ఫర్ దట్ పర్పస్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఆబ్సెంట్ అవుతూ ఉంటారు, ప్రెజర్ పెడతా ఉంటాము. అదంతా పెట్టాం కాబట్టే మీరంతా మళ్ళీ ఈరోజు ఈ స్టేజ్ కింద ఉన్నారు. లేదంటే నాకు తెలిసి చాలామంది డ్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దట్ ఐ నో వెరీ వెరీ. కాబట్టి వాటినన్నింటినీ యూ డోంట్ టేక్ ఇన్ ద నెగిటివ్ మేనర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఫర్ యువర్ కెరీర్. కాబట్టి అందరూ కూడా బాగా సెటిల్ కావాలని. ఇంతవరకు అయితే ఎవరు ఖాళీగా లేరు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎవరన్నా ఖాళీగా ఉండామనిపిస్తే, మీ జర్నీలో మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే, యు ఆర్ ఫ్రీ టు కాల్ మీ. దట్ ఈస్ 666 నెంబర్. అర్థమైందా? దట్ ఈస్ మై నెంబర్. 666 నెంబర్ విల్ బీ దేర్. దెన్ whenever you have any struggles in your career for settling in your future, you are free to call me. I will do best from my side, no doubt in that. అర్థమైందా? కాబట్టి ఎవరన్నా ఒకవేళ
అర్జెంటుగా కూడా లేదు సార్, మేము అంత టైం కూడా వెయిట్ చేయలేము, ఇప్పుడే జాబ్ చేయాలనుకుంటున్నామంటే ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డే నుంచి కూడా నేనే జాబ్ ప్రొవైడ్ చేస్తాను. నో డౌట్ ఇన్ దట్. మీరేం దాని గురించి మరీ ఏ పని లేదు. కాబట్టి అంటే ఈ మాట నేను చెప్తున్నానంటే మీ ఫ్యూచర్ ఎంత బాగుందో మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్తున్నానంటే మీ ఫ్యూచర్ ఎంత బాగుంటుందో ఈ కోర్స్ చేయడం వల్ల మీరు ఎంత మంచిగా సెలెక్ట్ చేసుకున్నారో మీకు అర్థం కావాలి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కని పెంచి ఇంత పెద్ద చేసిన మీ తల్లిదండ్రులకు మీ సర్వీస్తో పాటి మీ తల్లిదండ్రులను ప్రతి నిమిషము మీ సర్వీస్ని ఎంత ఒబీడియంట్గా చేస్తారో మీ పేరెంట్స్ను కూడా అంతే ఒబీడియంట్గా వాళ్ళకు రుణపడి ఉండాలి. మీరు వాళ్ళకు హెల్ప్ చేయాలి. మూడోది వచ్చేదిను మన కాలేజీ మన స్టాఫ్ను కూడా అలానే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నిటినీ గుర్తుపెట్టుకొని ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు మీరు కూడా అంతా బాగా చదువుకొని మంచి కెరియరు మీ ఫ్రెషర్స్ కూడా కొంచెం పాజిటివ్గా తీసుకొని వాళ్ళకి ఏదైనా గైడెన్సు ఏదైనా అవసరమైతే వాళ్ళ స్పెషల్ థింగ్స్ ఏదైనా అడిషనల్ సపోర్ట్ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళను కూడా చూసి అంతా ఎఫెక్టివ్గా రన్ అయ్యేటట్టు చూడాలని మీరు చూస్తారని వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆన్ ద డయాస్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఆల్ సిట్టింగ్ ఇన్ ఆఫ్ ద డయాస్ ఆఫ్ దిస్ స్టేజ్. థ్యాంక్స్ ఏ లాట్ అమ్మ. And also thanks to Balaji staff of Balaji College of Nursing for organizing this program, such a nice program. I am also happy, and you will be having your own activities like prize distribution and cultures. For that also eagerly we are waiting. Okay, thank you. Now I would like to invite Mrs. And my dear students, today I am very happy to honor here for Balaji Utsav. Hope you all are enjoying your event. Actually, one thing I should share with you. When I was in my childhood, I thought to become a doctor, one side, and another side I thought to become a teacher. ఓకే, కానీ ఇప్పుడు మిడిల్లో ఏమైందంటే రెండిటికి న్యాయం చేసేలాగా ఉంది. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ నా దగ్గర ఉండి నా బిడ్డలుగా నా దగ్గర ఉండి చదువుకునే అవకాశం నాకు వచ్చిందంటే టీచర్ ప్రొఫెషన్ ఎంచుకోవడమే గ్రేట్ అనిపించింది. ఎందుకంటే నేను డాక్టర్ అయినాను అనుకో, ఈ బిడ్డలన్నీ మిస్ అయిపోయేదాన్ని, ఇంతమంది డాక్టర్స్ని మిస్ అయిపోయేదాన్ని కదా. ఆ బిడ్డలకంతా నేను మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ లైఫ్లో కెరీర్లో ఎలా సెటిల్ అవ్వాలి, ఇవన్నీ నేర్పించేదానికి నాకు అవకాశం ఉండేది కాదు. కాబట్టి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. దేవుడు అంటే ఇన్ ద సెన్స్ నా దృష్టిలో దేవుడు అవర్ చైర్మన్ సార్. బికాస్ ఎందుకంటే నా గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెన్ ఐ వాజ్ మ్యారీడ్, ఐ ఆమ్ చిన్న అమ్మాయిని, మీకంటే చిన్న అమ్మాయిని నేను. ఎందుకంటే ఆ టైంలో నేనేం చదువుకోలేదు, డిగ్రీ సెకండ్ ఇయరే చదువుతా ఉన్నాను. ఓకేనా, మీ ఏజ్ కూడా లేదు నాకు. బట్ నన్ను ఇంత ప్రోత్సహించి నన్ను మంచిగా మీ అందరికీ నా ఒక టైంని స్పేర్ చేసే అవకాశం ఇచ్చిన మన చైర్మన్ సార్కి నాకు ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఆయన నా హస్బెండ్గా రావడము, అలాగే మీకు ఒక మంచి గురువుగా ఆయన ఉండడము, ఇవంతా నాకు లైఫ్లో నేను మర్చిపోలేను. ఇంతవరకు నేను ఎప్పుడూ స్టేజ్ పైన మాట్లాడలేదు ఎక్కడ, కానీ ఈరోజు మాట్లాడుతున్నానంటే ఇదంతా సార్ వల్లనే. సార్ ఇన్స్పిరేషన్ వల్ల మనం ఏదైనా సాధించగలుగుతాం. మనం సాధించలేనిది ఏదీ లేదు. అది సార్ ఫస్ట్ నాకు నేర్పించింది. మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి మన లైఫ్లో. కష్టం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో చేయి పైకి ఎత్తండి. ఉన్నారా? ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. అప్పుడు పుట్టిన బిడ్డకు కూడా కష్టం ఉంటుంది. ఎలా అంటే ఏదో అమ్మ టైంకి పాలు ఇవ్వకపోవడమో, ఆ నొప్పి బయటకు చెప్పుకోలేకపోవడమో ఏదో ఒకటి ఉంటుంది.
నొప్పి, పెయిన్స్, స్ట్రగుల్స్ లేని వాళ్ళు ఈ లైఫ్లో లేరు. కానీ మనకి స్ట్రగుల్స్ ఉన్నాయని బయట చెప్పుకోకూడదు, స్ట్రగుల్స్ ఉన్నాయని మనం ఫీల్ అవ్వకూడదు. ఆ స్ట్రగుల్స్లో నుంచి ఎలా మనం బయటికి రావాలి, నలుగురికి మనము బయటకు వచ్చేలాగా ఎలా ఇన్స్పైర్ అవ్వాలనేది మనం మెయిన్గా ఇదే తీసుకోవాలి. మెయిన్ చాలా మంది స్టూడెంట్స్లో ఉండేది కూడా ఇదే. మార్క్స్ తక్కువ వచ్చాయనో, లేకపోతే మనల్ని ఎవరైనా ఏదో ఇన్సల్ట్ చేసినారనో, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో ఎక్కువ సూసైడ్స్ ఇవి కమిట్ చేసుకుంటున్నారు. మనకు అర్హత లేదు. దేవుడు మనకి ఒక లైఫ్ ఇచ్చినాడంటే మీరు ఎవరికో ఒకరికి ఏదో ఒక చోట ఉపయోగపడతారనే ఇస్తారు. అది మీ తల్లిదండ్రులకు కావచ్చు, మీకు కావచ్చు, లేకపోతే సమాజానికి కావచ్చు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడకూడదు. ఓకేనా? ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా పక్క వ్యక్తితో షేర్ చేసుకుంటే మీకు ఒక మంచి ఐడియా ఇస్తారు. కాబట్టి మీరు సెల్ఫ్ డిసిషన్స్ అయితే తీసుకోవద్దండి. ఈరోజు మార్క్స్ తక్కువ రావచ్చు, రేపు ఎందుకు తక్కువ వచ్చినాయని ఆలోచించిన అంటే మంచి మార్క్స్ వస్తాయి మీకు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఏ విషయంలోనూ హర్ట్ అవ్వడం కానీ, ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం కానీ ఇవన్నీ ఇచ్చేసుకోకూడదు. ఫస్ట్ బాడీ షేమింగ్ అంటారు, తెలుసు కదా మీకు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడమో లేదా పక్కన వాళ్ళు తక్కువ చేసుకోవడమో చేసుకోకూడదు. మన లైఫ్లో ఎవరు గొప్ప వ్యక్తి అంటే మనకు మనమే అనుకోవాలి ఫస్ట్. ఓకేనా? మనకు మనం అనుకోవాలి. మళ్ళీ తల్లిదండ్రులను కూడా మనము మర్చిపోకూడదు. మనకి మనం గొప్ప అని ఎందుకు అనుకోమంటున్నానంటే, మీరు గొప్ప అనుకుంటేనే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. మీరు లైఫ్లో సక్సెస్ అయితే మీ తల్లిదండ్రి హ్యాపీగా ఉంటారు. ఓకేనా? ఏం మేడం మనల్నే గొప్పగా అనుకోమంటుంది అని మాత్రం అనుకోవద్దండి. మీరు గొప్పగా ఉంటేనే మీ తల్లిదండ్రి, మీ ఫ్యామిలీ, మీ నేబర్స్, మీ పిల్లలు, నెక్స్ట్ ఫ్యూచర్లో మీ పిల్లలు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, మీ అత్త మామలు ఎవరైనా కూడా హ్యాపీగా ఉంటారు లైఫ్లో. ఓకేనా? అందరూ కూడా మంచిగా ఉండాలి, మంచి లైఫ్ ఉండాలి, కెరియర్లో బాగా సెటిల్ అవ్వాలి. సార్ మనకు అన్నీ చెప్పినాడు. ఏమంటే మనం ఏ ప్రొఫెషన్కైనా వాల్యూ తగ్గొచ్చు, కానీ డాక్టర్ ప్రొఫెషన్ అనేది మెయిన్. మీకు ఉండే ప్రిఫరెన్స్ ఎక్కడ ఎవ్వరికీ లేదు. ఎక్కడికన్నా వెళ్ళండి, మిమ్మల్ని హార్ట్ఫుల్లీ వెల్కమ్ చేస్తారు. అదే ఇప్పుడు సార్ చెప్తారు, సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ మీ ప్రొఫెషన్ అనేది లైఫ్ టైం ప్రొఫెషన్. మీకు తెలియకుండానే మీరు ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట సర్వీస్ అనేది ఖచ్చితంగా చేస్తారు. చేసే అవకాశం మీకు దేవుడు ఇచ్చినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. 4th ఇయర్ స్టూడెంట్స్ కూడా బయట మనకు ఇంటర్న్షిప్కి వెళ్ళారు. అక్కడి నుంచి కూడా బాగా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు, మంచిగా వర్క్ అంతా నేర్చుకొని వచ్చారని. మీరు కూడా మీ సిస్టర్స్ని, బ్రదర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా బాగా మంచిగా కెరియర్లో సెట్ అవుతారని మేము చాలా ఆశిస్తున్నాము. ఓకేనా? మేడం ఎప్పుడు ఏదో చెప్తా ఉంటుంది, మేడం ఎప్పుడు తిడతా ఉంటుంది అంటే, మేడం అన్ని తిట్టడం కానీ చెప్పడం కానీ అంతా కూడా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలనే. ఎవరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనల్ని ఎక్కువ తిడతారో, ఎక్కువ మన ఏమైనా మన డిఫెక్ట్స్ పాయింట్అవుట్ చేస్తారో వాళ్ళే మనకి లైఫ్లో మంచి గురువు. వాళ్ళ వల్లనే మీరు ఎప్పుడైనా కూడా సెట్ అయ్యేది. ఇప్పుడు మీరు బాగుండర్రా, సూపర్గా ఉండర్రా అనేసినాం అనుకో, మీరు మళ్ళీ అంతే. అదే ఇప్పుడు ఎంత బాగా మీరు బాగున్నా కూడా అది మిస్టేక్ కొంచుడు, ఇది మిస్టేక్ కొంచుడు అన్నాం అనుకో, మీరు ఖచ్చితంగా ఇంకా చాలా నేర్చుకొని మంచి కెరియర్ డెవలప్ చేసుకోగలుగుతారు, బిల్డప్ చేసుకోగలుగుతారు. కాబట్టి అందరూ కూడా ఆల్ ద బెస్ట్. మన 4th ఇయర్స్కి, అవుట్గాన్ బ్యాచ్కి, ఆల్రెడీ ఇప్పుడు అవుట్గాన్ వెళ్తున్న బ్యాచ్కి, మిగతా స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఏమంటే మీరు నర్సింగ్లోనే చూడండి, 100% రిజల్ట్ ఎవరికి ఉందంటే బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మదనపల్లి స్టూడెంట్స్ మాత్రమే ఉంది. అది నేను గర్వంగా చెప్తున్నాను ఈరోజు. 100% రిజల్ట్ అది చాలా. ఎందుకంటే మీరు బాగా రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి మీ టీచర్స్ని కానీ మాకు కానీ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి చదువుకున్నారు. కాబట్టి మీరు అందరూ ఈరోజు గ్రేట్ పొజిషన్లో ఉన్నారు. ఎప్పుడు మీ తల్లిదండ్రులని మర్చిపోవద్దండి. మీరు ఏ తప్పు చేసినా, ఏదైనా మీరు మిస్టేక్గా ఆలోచించినా అప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి తల్లిదండ్రుని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని మీకు జీవితం అంటే వాళ్ళ రక్తాన్ని పిండి మీకు దారిపోస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న తప్పు చేసినప్పుడు కూడా మీ ఒక బొట్టు రక్తం మీ అమ్మ నాన్నది వేస్ట్ చేసినట్లే. మీరు అది గుర్తుపెట్టుకొని మీరు బాగా మంచిగా చదివి లైఫ్లో సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. We all know that our management was conducted some games, so now the prize distribution will be done with Gopal Reddy sir. Sir, please come on to the dance, sir. Veena ma'am.
understand what you're singing. I don't know the reason, just need something different. Don't gotta hear what they're speaking, no, no, don't gotta take what they're giving. Remember the meaning, this old folk song we be singing. I'ma raise my arms high, I'ma touch the skyline, I'ma sing it loud, let me be free. परिवार भद्र वटकम कईयेनु तंबोरटी नल्लच्छन तिरुमुगचनु काड़ी काड़ी तोड़ंगी अंगनंगरी परिवार भद्र वटकम कईयेनु तंबोरटी नल्लच्छन तिरुमुगचनु काड़ी काड़ी तोड़ंगी What you feel when your feet hit the pavement? Keep on reaching, hold on to what you believe in. Don't gotta learn what they're teaching, no, no, don't believe what they're preaching. Remember the meaning, so folks I'll be saying. I came from Kaligiri. I am proud to be student in Balaji College of Nursing. My hobbies is eating and sleeping. Nursing first year in Balaji College. I came from Radmalpalli Tanda. Start listening and reading. Awesome girl. Happiness change. Pony. Happy got the interest of. Happy got the interest of. Hey!
I am Mansa from Kannur. I'm studying BS nursing in our college. Eating, sleeping. Everyone, my name is Netra. I am coming from Hindupur. I am studying BSc Nursing first year, Balaji College of Nursing, Madanpalli. Sleeping. Shruti, akka ready ayindi. Saath mein ఏంట్రమ్మా మాటలే వినరు, ఎప్పుడు చూసి ఏడుస్తూనే ఉంటారండి. మీరు గుడ్ ఆఫ్టర్నూన్ everyone. My name is Manisha. I am coming from Nagari. I am studying first year Balaji College of Nursing. Special dance, pole dance. Good afternoon to all. My name is Vidya. I am from Nagari. I am studying BSc Nursing first year, Balaji College of Nursing. Reading. I am from Mandal. I am studying in first year BSc Nursing in our college. My hobbies, full sleeping. ये इश्क का जो फितूर है नशे में दिल तेरे चूरे हैं
First year, Balaji College of Nursing. Sleeping, eating. Samarasimhareddy, Mekadani PKS. Samarasimhareddy, కాశీకి పోయాడు, కాషాయం మనిషైపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు. వీరసింహారెడ్డి, మొక్కే కదాని PKS కోస్తా. ముహూర్తానికి రాక Good afternoon, everybody. Respected teachers, my dear friends. My name is D. Tejasvi. I am from Nemanpalli. I am studying Balaji College of Nursing, Nemanpalli. My hobbies: eating, sleeping, music, sports, reading, listening.